హామీలను తుంగలో తొక్కి ఏపీ ప్రజలను నిండా ముంచేసిన కూటమి సర్కార్ రెండేళ్లలోనే దశాబ్దాల విధ్వంసం చేసేసింది. ఆటవిక పాలనతో, రెడ్ బుక్ రాజ్యాంగం అమలుతో శాంతి భద్రతలను ముంచేసిన పాలకులు రాక్షస రాజ్యానికి సరికొత్త నిర్వచనాలు ఇస్తున్నారు. కనిపించని సంక్షేమం, కానరాని అభివృద్ధి, 3.5 లక్షల కోట్లు దాటేసిన అప్పులు, 5.5 కోట్ల మంది ప్రజలకు తప్పని తిప్పలు, నియంత్రణను మించిన నిరంకుశత్వం, హిట్లర్ని తలదన్నే కర్కసం, తప్పుడు కేసులు, అక్రమ అరెస్టులు, నకిలీ మద్యం వికటాట్టహాసాలు, డిఎస్సి స్కామ్ దారుణాలు, అమరావతి అవినీతి, ఇసుక మాఫియా దోపిడీ, డైవర్షన్ పాలిటిక్స్ కుట్రలు, భావ ప్రకటన స్వేచ్ఛ గొంతుపై కత్తి పెట్టే కుతంత్రాలు. రెండేళ్లలో ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ ఇమేజ్ ని సర్వనాశనం చేసేసింది చంద్రబాబు ప్రభుత్వం. ఇదెక్కడి కర్మరా దేవుడా అని ఆందోళన చెందుతున్న 5.5 కోట్ల మంది ప్రజల సాక్షిగా మరిన్ని అరాచకాలే లక్ష్యంగా ముందుకు సాగుతోంది. దీనిపైనే ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ. బాబుది ఆటవిక పాలన, జగన్ది జనరంజక పాలన. బాబుది రెడ్ బుక్ అరాచకం, జగన్ది సంక్షేమ సామ్రాజ్యం. బాబువి డైవర్షన్ కుట్రలు, జగన్ది సంస్కరణల శకం. బాబువి నానా కుతంత్రాలు, జగన్వి నవరత్నాలు. బాబుది నకిలీ మద్యం, జగన్ది విద్య వైద్యం ఉచితం. బాబుది క్రెడిట్ చోరీ, జగన్ది క్రెడిబిలిటీ. బాబుది ప్రైవేటీకరణ కుతంత్రం, జగన్ది అభివృద్ధి మంత్రం. బాబు బడాబాబుల పక్షం, జగన్ సమస్త ప్రజాపక్షం. బాబుది వెన్నుపోటు స్వభావం, జగన్ది మడమ తిప్పని మాట తప్పని నైజం. నక్కకి నాగలోకానికి ఎంత తేడా ఉందో చంద్రబాబు పాలనకి, జగన్ పాలనకి, చంద్రబాబు స్వభావానికి, జగన్ స్వభావానికి అంత తేడా ఉంది. రెండంటే రెండేళ్లలో రాష్ట్రంలో దశాబ్దాల విధ్వంసం చేసిన చంద్రబాబు ప్రభుత్వం ఇప్పుడు 2 ఏళ్ల నమ్మకం అంటూ నాటకాలు ఆడుతూ ఉంటే 5.5 కోట్ల మంది ప్రజలు చీకొడుతున్నారు. ఆంధ్రప్రదేశ్కి ఉన్నన్ని కష్టాలు, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఉన్నన్ని సమస్యలు దేశంలో మరే రాష్ట్రానికి, మరే రాష్ట్రంలోని ప్రజలకు ఉండవనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఎందుకంటే 2 ఏళ్లలో ఏపీని అన్ని రకాలుగా భ్రష్టు పట్టించి, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసి, భావ ప్రకటన స్వేచ్ఛ గొంతుపై కత్తిపెట్టి, సంక్షేమాన్ని అటకెక్కించి, అభివృద్ధిని ఆమడ దూరంలో పెట్టి, ఎన్నికల హామీలను తుంగలో తొక్కి చంద్రబాబు ప్రభుత్వం సాగిస్తున్న ఆటవిక పాలన గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇన్ని రకాలుగా, ఇన్ని కోణాల్లో ఆంధ్రప్రదేశ్ని వెక్కిరిస్తున్నా పాలకులకు మనసు శాంతించడం లేదు. అటు అంతర్జాతీయంగా ఆంధ్రప్రదేశ్ పరువు ప్రతిష్టలకు పాతరేశారు. ఇటు చూస్తే అరాచక పాలన, మరోవైపు అవినీతి, ఇంకోవైపు అప్పులు. ఇన్ని కోణాల్లో చంద్రబాబు ప్రభుత్వం సృష్టిస్తోన్న విధ్వంసం ఏపీని ఆర్థిక సంక్షోభంలోకి నెట్టేస్తోంది. ఆంధ్ర నాట అరాచకం తెప్పలుగా పారుతోంది. డైవర్షన్ స్కీమ్లతో డేంజరస్ గా మారుతోంది. ఏపీలో సాగుతోన్న ఆటవిక పాలన చూసి దేశమంతా నివ్వెరపోతోన్న వేళ 2 ఏళ్ల నమ్మకం అంటూ విజయోత్సవాలు చేసుకుంటున్నారు పాలకులు. మరింత దారుణమైన విషయం ఏంటంటే 2 ఏళ్ల పాలన పూర్తయిన సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి 2 ఏళ్ల నమ్మకం అని పేరు పెట్టడమే కాదు, అభివృద్ధి సంక్షేమం అన్న తోక కూడా తగిలించారు. అసలు నమ్మకం, సంక్షేమం, అభివృద్ధి అన్నవి చంద్రబాబు పాలనలో కానీ, రాజకీయంలో కానీ, ఆయన స్వభావంలో కానీ ఎన్నడూ కనిపించని అంశాలు. 2 ఏళ్లుగా తమ అరాచకాలను భరిస్తున్న ప్రజలను మరింత అపహాస్యం చేయాలని భావించారు కాబోలు. 2 ఏళ్ల నమ్మకం, అభివృద్ధి, సంక్షేమం అంటూ సభపెట్టి వ్యర్థ ప్రగల్భాలు, కారు కూతలు, బడాయి కబుర్లతో మమ అనిపించారు. రాజకీయాలు కావచ్చు, పరిపాలన కావచ్చు, వెన్నుపోట్లు, వంచన, అబద్ధాలు, కుట్రలు, క్రెడిట్ చోరీ మధ్య చేయడం చంద్రబాబు ప్రత్యేకత. అందుకే 2 ఏళ్ల నమ్మకం అంటూ మొదలుపెట్టిన డ్రామాలోనూ క్రెడిట్ చోరీతో పాటు పచ్చి అబద్ధాలతో చంద్రబాబు హంగామా చేశారు. 160 వందే భారత రైళ్లు తెచ్చారు. 4 కోట్ల మంది పేదలకి ఇళ్ల నిర్మాణం చేశారు. ఇవన్నీ చిన్న విషయాలు కాదు. ఇటీవల మీరు చూశారు ఆపరేషన్ సింధూర్. కబద్దార్ ఎవరైనా మా జోలుకొస్తే ఏం చేస్తావో చేసి చూపించిన ఘనత నరేంద్ర మోడీ గారిది. ఈ విషయంలోనే కాదు, అనేక విషయాల్లో చంద్రయాన్, గగన్యాన్ ఇలాంటి విషయాల్లో మన దేశ ప్రతిష్ట పెంచాయి. విన్నారుగా చంద్రబాబు చెబుతోంది
రెండేళ్లలో ఆంధ్రప్రదేశ్తో తాము వెలగబెట్టిన కార్యక్రమాలను చెప్పాల్సిన చోట నరేంద్ర మోదీ ప్రభుత్వం చేసినవన్నీ వల్లెవేశారు. మోదీ ప్రభుత్వ ఘనతని క్రెడిట్ చోరీ చేయడానికి తెగ ట్రై చేశారు. ఆపరేషన్ సింధూర్కి చంద్రబాబుకి ఏం సంబంధం? చంద్రయాన్కి చంద్రబాబుకి ఏం సంబంధం? దారుణమైన విషయం ఏంటంటే గగన్యాన్ ఇంకా ప్రాజెక్ట్ అభివృద్ధి దశలోనే ఉంది. 2027లో 3 వ్యోమనాట్లని అంతరిక్షంలోకి పంపాలన్నది గగన్యాన్ లక్ష్యం. సౌండ్ బాగుంది కదా అని గగన్యాన్ని కూడా చంద్రయాన్తో కలిపి చెప్పేశారు. రెండేళ్లలో ఆంధ్రప్రదేశ్లో తమ ప్రభుత్వం ఏం చేసిందో చెప్పడానికి ఏం లేదు కాబట్టి, తాము ఎలాగూ ఎన్డీఏలో భాగస్వాములే కాబట్టి మోదీ ప్రభుత్వం సాధించిన ఘనతలన్నీ చెప్పుకొచ్చేశారు. ఎందుకిన్ని తిప్పలు అంటే సంక్షేమం కానీ, అభివృద్ధి కానీ, సంస్కరణలు కానీ, పెట్టుబడులు కానీ, శాంతి భద్రతలు కానీ, ఉద్యోగాల కల్పన కానీ చెప్పడానికి ఈ రెండేళ్లలో ప్రజలకు ఉపయోగపడేది ఒక్కటి చంద్రబాబు ప్రభుత్వం చేసిందే లేదు. అందుకే వైఎస్ఆర్సీపీ మీద విషం కక్కుతూ కాసేపు, ప్రజలను మభ్యపెట్టడానికి ఏదో చేసేశామని పచ్చి అబద్ధాలు చెప్తూ కాసేపు, మోదీ ప్రభుత్వం సాధించిన ఘనతలను వల్లెవేస్తూ కాసేపు ప్రసంగం ముగించారు చంద్రబాబు. గత రెండేళ్లుగా 5.5 కోట్ల మంది ప్రజలు చంద్రబాబు పాలనతో విసిగిపోయి జగన్ వైపు చూస్తున్నారు. అందుకే వెన్నుపోటుకు 2 ఏళ్లు అంటూ వైఎస్ఆర్సీపీ ఇచ్చిన పిలుపుకి రాష్ట్ర వ్యాప్తంగా విశేష స్పందన కనిపించింది. ప్రజలంతా స్వచ్ఛందంగా వచ్చి చంద్రబాబు పాలనను ఎండగడుతూ కదం తొక్కారు. ఇవన్నీ మోసాలన్నీ చేశారు. గాలికి అన్ని వదిలేశారు. సంక్షేమం వదిలేశారు, గవర్నెన్స్ పోయింది, మొత్తం తీసేశారు. వైద్యము, విద్య అన్ని ప్రైవేట్ పరం పూర్తి వాళ్ళ దీంట్లోకి మళ్ళీ మొదలైపోయింది. ఇస్తున్న పథకాలన్నీ చుట్టేశారు. ఆరోగ్యశ్రీ కావచ్చు, ఫీజు రీయింబర్స్మెంట్ పోయింది, అది ప్రైవేటైజ్ అయిపోతున్నాయి. ఆఖరికి ఇప్పుడున్న దాంట్లో రైతు తన కాళ్ళ మీద తను నిలబడి ఏదైనా పండించిన పంట కంటే అది మద్దతు ధర లేదు. ఈ 25వ తేదీ నుంచి గడప గడపకు వస్తారంట. బాండ్లు ఇచ్చారు ఆ రోజు. దయచేసి అందరూ ఆ బాండ్లు తీసి మా ఇంట్లో ఇది వస్తుంది అన్నారు. సంతకాలు చేసి ప్రమాణం చేసి ఇచ్చారు. సో ఆ ప్రకారం మాకు ఇంత డ్యూ ఉందని లెక్కలేసి వచ్చిన వాళ్ళని నిలదీయాలనేది కోరుతున్నాం ప్రజలను. 2 ఏళ్లుగా ఆంధ్రప్రదేశ్లో విధ్వంస రచన చేస్తూ 2 ఏళ్ల నమ్మకం పేరుతో పచ్చముఠ విజయోత్సవ సభ నిర్వహించడంపై ప్రజలు మండిపడుతున్నారు. అదే సమయంలో రాబోయే 3 ఏళ్లలో రాష్ట్రాన్ని ఇంకెంతగా చీకట్లలోకి నెట్టేస్తారో అని ఆందోళన చెందుతున్నారు. రెడ్ బుక్ తన పని తాను చేసుకుపోతుందని ఏదో ఘనకార్యం సాధించినట్టు ప్రకటించిన లోకేష్ ప్రజాస్వామ్య స్ఫూర్తిని మరోసారి పబ్లిక్గా అవహేళన చేశారు. కూటమి ప్రభుత్వం రోజురోజుకి బలహీనపడుతోంది. ప్రజల్లో తమకేమాత్రం విశ్వసనీయత లేదన్న సంగతి చంద్రబాబు నుంచి పవన్ కళ్యాణ్ దాకా అందరికీ అర్థమైపోయింది. అందుకే తమ సభలో జగన్ మీద, వైఎస్ఆర్సీపీ మీద అసత్య ప్రచారాలు చేయడానికి, విషం కక్కడానికే ఎక్కువ సమయం కేటాయించారు. నీకు 15,000, నీకు 15,000, నీకు 18,000 అంటూ ఎన్నికల వేళ ప్రజలకు అరచేతిలో వైకుంఠం చూపించిన పచ్చముఠ అధికారంలోకి రాగానే ఎన్నికల హామీలను తుంగలో తొక్కేసింది. సూపర్ 6 పథకాల్లో ఆడబిడ్డ నిధి పథకం ఒకటి. రాష్ట్రంలో 18 ఏళ్లు నిండిన మహిళలు 2.07 కోట్ల మంది ఉన్నారు. ఇందులో 18 నుంచి 55 ఏళ్ల మధ్య వయసు ఉన్నవారు 1.8 కోట్ల మంది. వీరికి నెలకు 1,500 రూపాయల చొప్పున ఏడాదికి 18,000 రూపాయలను ఆడబిడ్డ నిధి కింద ఇస్తానని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు. కానీ 2 ఏళ్లలో ఒక్క పైసా ఇవ్వలేదు. అంటే ఆడబిడ్డ నిధి కింద మహిళలకు 64,800 కోట్ల రూపాయలు ఎగ్గొట్టారు. అక్కడితో ఆగలేదు. ఆడబిడ్డ నిధి అమలు చేయాలంటే ఆంధ్రప్రదేశ్ ని అమ్మాల్సిందే అంటూ ఆ హామీ మీద ఆశలు వదిలేసుకోమని నిస్సిగ్గుగా ప్రకటించేశారు. జగన్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన అమ్మఒడి పథకాన్ని కాపీ కొట్టి తల్లికి వందనం అన్నారు. గెలిచిన తర్వాత తొలి ఏడాది తల్లికి వందనం హామీని పూర్తిగా అటకెక్కించారు. తల్లికి వందనం పథకం కింద ఎంతమంది పిల్లల్ని బడికి పంపిస్తే అంతమంది పిల్లలకు 15,000 రూపాయల వంతున తల్లి ఖాతాలో జమ చేస్తామని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు. కానీ తొలి ఏడాది ఆ మేరకు ఇవ్వకుండా ఎగ్గొట్టారు. ఇక రెండో ఏడాది 20 లక్షల మందికి పైగా పిల్లలకు తల్లికి వందనం ఎగ్గొట్టి లక్షలాది మంది తల్లులను మోసం చేశారు. ఒక్కో విద్యార్థికి 15,000 రూపాయలు ఇస్తామని చెప్పి అమలు దశకు వచ్చేసరికి 13,000 రూపాయలే అన్నారు. చాలా మంది లబ్ధిదారులకు కేవలం 8,000, 9,000 మాత్రమే ఖాతాల్లో వేసి అంతా ఇచ్చేశామన్నారు. తొలి ఏడాది అమలు చేయలేదు. రెండో ఏడాది లక్షల మందికి ఎగ్గొట్టారు. ఇక 2 ఏళ్ల నమ్మకం అంటూ చంద్రబాబు ప్రభుత్వం సభ నిర్వహిస్తోన్న రోజే ఏపీలో స్కూల్స్ ఓపెన్ అయ్యాయి. స్కూల్స్ తెరవడానికి ముందే తల్లికి వందనం వేస్తామన్నారు.
కానీ ఇప్పటిదాకా ఒక్కరికి కూడా తల్లికి వందనం ఇవ్వలేదు. ఇక నిరుద్యోగ భృతి 3,000 ఎగ్గొట్టడమే కాదు, డిఎస్సి స్కామ్ తో మెగా డిఎస్సి అని కబుర్లు చెప్పి చివరికి దగా డిఎస్సి చేసి పారేశారు. 2 ఏళ్ల క్రితం జగన్ పాలనలో సంక్షేమానికి, సంస్కరణలకు, అభివృద్ధికి, పెట్టుబడులకు, ఉద్యోగాల కల్పనకి, శాంతి భద్రతలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలిచిన ఆంధ్రప్రదేశ్ ని ఇప్పుడు అరాచక ప్రదేశ్ గా మార్చి పారేశారు. ఈ ప్రపంచంలో స్నేహితులను మోసం చేసిన వ్యక్తులు ఉన్నారు, బతుకునిచ్చిన వారిని బజారుకు లాగిన మనుషులు ఉన్నారు, నమ్మిన వాళ్ళని నట్టేట ముంచిన రాజకీయ నాయకులు ఉన్నారు. కానీ దేవుడి మీద కూడా కుట్రలు చేసేవారిని మీరెప్పుడైనా చూసారా? ఆ దురదృష్టం తెలుగు ప్రజలకి, భారతదేశ ప్రజలకే కలిగింది. తన రాజకీయ లబ్ధి కోసం తన డైవర్షన్ పాలిటిక్స్ లోకి ఏకంగా ఆ వెంకటేశ్వర స్వామిని లాగేసిన ఘన చరిత్ర చంద్రబాబుది. ఆ 7 కొండలవాడి పవిత్ర ప్రసాదం తిరుమల లడ్డు మీదే కుట్రలు చేసిన ఘనుడు చంద్రబాబు. దేవుణ్ణి కూడా వదిలిపెట్టకుండా కుతంత్రాలు పన్నిన వ్యక్తి సామాన్య ప్రజల యోగక్షేమాలను ఎక్కడ పట్టించుకుంటాడు? ప్రజల ఆలనా పాలనను ఎక్కడ చూసుకుంటాడు? బాధ్యతగా ఎలా పాలన చేస్తాడు? అందుకే 2 ఏళ్లలో మహావిధ్వంసం చేసి పారేశారు. చంద్రబాబు అంటేనే వెన్నుపోటు, కుట్రలు, కుతంత్రాలు, అబద్ధాలు, అసత్య ప్రచారాలు. అలాంటి చంద్రబాబు పాలనలో ఆంధ్రప్రదేశ్ అంతటా మహావిధ్వంసమే సాగుతోంది. ఏ వర్గాలు, ఏ రంగాలు పచ్చముఠా అరాచకాలకు బలైపోతున్నాయో చెప్పే ముందు ఒక అంశాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించాలి. చంద్రబాబు పాలన ఎంత అరాచకంగా సాగుతుందో చెప్పడానికి తిరుగులేని ఉదాహరణ ఇది. ప్రజలను, వ్యవస్థలను మాత్రమే కాదు, చివరకు ఆ భగవంతుణ్ణి కూడా వదిలిపెట్టలేదు పచ్చముఠా. తన రాజకీయ స్వార్థం కోసం ఏకంగా ఆ దేవదేవుడు వెంకటేశ్వర స్వామి పవిత్రతపై చంద్రబాబు పన్నిన కుతంత్రం చూసి ప్రపంచమంతా విస్తుపోయింది. జగమేలే స్వామి ఆ వెంకటనాథుడు. ఆయన అనంత శక్తి స్వరూపుడు. ఆనంద నిలయంలో కొలువై ఉన్న ఆ అమృతమూర్తి రూపం ఆధ్యాత్మిక జగతికి దీపం. సర్వాలంకారాలతో సుశోభితుడై నిజ రూపంలో విరాజమానమైన ఆ నిత్య కళ్యాణ చక్రవర్తి ఆపాదమస్తకం ఎన్నో ప్రత్యేకతల నిలయం. ఆ వైకుంఠం నుంచి సాక్షాత్తు ఆ వెంకటేశ్వర స్వామి తరలి వచ్చి తిరుమలలో వెలిశారు. తిరుమల కలియుగ వైకుంఠం. అలాంటి దివ్యస్థలి మీద చంద్రబాబు పన్నుతోన్న కుట్రలు అన్నీ ఇన్ని కావు. తన రాజకీయ స్వార్థం కోసం తిరుమల పవిత్రతని దెబ్బతీయడానికి పచ్చముఠ వరుస పన్నాగాలు పన్నుతూనే ఉంది. తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వు అంటూ పన్నిన కుట్రని చూసి ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తకోటి చీకొట్టారు, చీత్కరించుకున్నారు. భగవంతుడి జోలికి వెళ్లకూడదన్న పాపభీతి కూడా లేని పాలకులు ఇక ప్రజల సంక్షేమం గురించి బాధ్యతగా ఎందుకు వ్యవహరిస్తారు? రాష్ట్ర అభివృద్ధి కోసం చిత్తశుద్ధితో ఎందుకు పనిచేస్తారు? దైవ ద్రోహానికి కూడా వెనకాడని పచ్చముఠాకి ప్రజలను వంచడం పెద్ద కష్టమా? 2 ఏళ్లుగా ఏపీలో జరుగుతోన్న ఘోరాలన్నీ ఇదే విషయాన్ని పదే పదే చెబుతున్నాయి. ఈ 2 ఏళ్లలో చంద్రబాబు చేస్తూ వచ్చిన మరో బీభత్సం క్రెడిట్ చౌర్యం. పక్కవాళ్ల మేధస్సుని, దార్శనికతని తన ఖాతాలో వేసుకోవడం. హైదరాబాద్ ని నేనే డెవలప్ చేశాను అంటూ మొదలుపెట్టిన ఈ క్రెడిట్ చౌర్యం ఇప్పుడు జగన్ పథకాలను, జగన్ సంస్కరణలను, జగన్ విజన్ ని నిస్సిగ్గుగా చౌర్యం చేసేదాకా వచ్చేసింది. చంద్రబాబు ప్రభుత్వ అరాచక పాలనతో ఏపీలో పెట్టుబడులు పెట్టడానికే పారిశ్రామికవేత్తలు భయపడి పారిపోతున్నారు. చివరకు తండ్రి కొడుకులిద్దరూ దావోస్ దాకా వెళ్లి కాళ్లావేళ్లా పడ్డా ₹1 పెట్టుబడి ఏపీకి రాలేదు. ఈ నేపథ్యంలో జగన్ సాధించిన పెట్టుబడులు, ప్రాజెక్టులను తమ ఖాతాలో వేసుకుంటూ ప్రజల్ని మరోసారి మోసం చేయడానికి కుట్రలు పన్నుతున్నారు చంద్రబాబు, లోకేష్. జగనన్న ఇళ్లు, గూగుల్, అదానీ, భోగాపురం, మిట్టల్ స్టీల్ ఇలా జగన్ ప్రభుత్వం సాధించిన ప్రాజెక్టులు, పెట్టుబడులను తన ఖాతాలో వేసేసుకున్నారు చంద్రబాబు. నిస్సిగ్గుగా చంద్రబాబు చేస్తోన్న ఈ క్రెడిట్ చోరీ చూసి దేశ ప్రజలంతా నవ్వుతున్నారు. చంద్రబాబు ప్రభుత్వం ఏపీని అప్పుల ఊబిలోకి నెట్టేస్తోంది. 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కేవలం 2,34,000 కోట్ల రూపాయల అప్పులు మాత్రమే చేసింది. కానీ కేవలం 2 ఏళ్లలో చంద్రబాబు మాత్రం 3,47,095 కోట్ల రూపాయల అప్పులు చేసి పారేశారు. ఇలానే మరో 3 ఏళ్లు అప్పులు చేసుకుంటూ పోతే ఆంధ్రప్రదేశ్ ని అమ్మేయాల్సిన పరిస్థితే దాపురిస్తుందని పరిశీలకులు సైతం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సంక్షేమ పథకాలు అమలు చేయకుండా, అభివృద్ధి వైపు దృష్టి సారించకుండా, జగన్మోహన్ రెడ్డి పాలనలో ప్రవేశపెట్టిన పథకాలు, సంస్కరణలు కొనసాగించకుండా, ఎన్నికల హామీలు అమలు చేయకుండా 3,47,095 కోట్ల రూపాయల అప్పులు ఏం చేశారు అన్న ప్రశ్నకి మాత్రం
పచ్చముఠా దగ్గర సమాధానం లేదు. ఎందుకంటే వాళ్ళు చేస్తోంది పాలన కాదు, విధ్వంసం, మహావిధ్వంసం. సంపద సృష్టించి చూపిస్తా, సంపద సృష్టించి చూపిస్తా అంటూ ఊదర కొట్టి అధికారంలోకి వచ్చాక సర్వం నాశనం చేసి పారేశారు. సంపద సృష్టించలేదు కానీ అవినీతిలో కొత్త ఒరవడి సృష్టించారు. అప్పుల్లో సరికొత్త రికార్డులు సృష్టించారు. ఆటవిక పాలనలో ఎవరూ చేయలేని అరాచకాలు సృష్టించారు. అంబేద్కర్ రాజ్యాంగాన్ని అపహాస్యం చేయడంలో, ప్రజాస్వామ్య స్ఫూర్తిని హేళన చేయడంలో, భావ ప్రకటన స్వేచ్ఛ గొంతుపై కత్తి పెట్టడంలో నీచ సంస్కృతి సృష్టించారు. అన్ని వర్గాల ప్రజల ఉసురు పోసుకొని ఊరేగడంలో తిరుగులేని పచ్చముఠాని సృష్టించారు. ఇన్ని దారుణాలకు ఆంధ్రప్రదేశ్ని వేదికగా చేశారు కాబట్టే ఏపీ పేరు చెబితే పెట్టుబడిదారులు పారిపోతున్నారు. ఇన్ని ఘోరాలకు ఆంధ్రప్రదేశ్ని వేదికగా చేశారు కాబట్టే ఏపీ పేరు చెబితేనే దేశమంతా ఉలిక్కి పడుతుంది. 2 ఏళ్ల క్రితం దేశ ప్రజలంతా అబ్బురపడుతూ చూసిన ఆంధ్రప్రదేశ్ని 2 ఏళ్లలో అరాచక ప్రదేశ్గా మార్చేసింది చంద్రబాబు ప్రభుత్వం. పేద మధ్యతరగతి ప్రజలకు అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో కూడిన విద్యని ప్రభుత్వ పాఠశాలల్లో అందుబాటులోకి తీసుకొచ్చారు జగన్మోహన్ రెడ్డి. 70,000 కోట్ల రూపాయలకు పైగా ఖర్చు చేసి ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మార్చేశారు. సామాన్యుల పిల్లలు కూడా అత్యున్నత ప్రమాణాల విద్యని అభ్యసిస్తే పచ్చముఠా సహిస్తుందా? అందుకే ప్రభుత్వ పాఠశాలలను నిర్వీర్యం చేయడంపై అధికారంలోకి వచ్చిన నాటి నుంచే దృష్టి పెట్టింది. లక్షల మంది పేద విద్యార్థులకు అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో కూడిన విద్యని అందిస్తూ జగన్మోహన్ రెడ్డి మొదలుపెట్టిన మహా విద్యా యజ్ఞంపై విషం చిమ్ముతోంది. రాష్ట్ర విద్యార్థుల భవిష్యత్తు ఉజ్వలంగా ఉండాలన్న సత్సంకల్పంతో విద్యారంగంలో జగన్ అనేక సంస్కరణలు అమలు చేస్తే ఆయన మీద అక్కసుతో పేద విద్యార్థుల భవిష్యత్తును అంధకారంలోకి నెట్టేస్తోంది చంద్రబాబు ప్రభుత్వం. పాఠశాల విద్యను తిరోగమనం బాట పట్టిస్తోంది. ఇందులో భాగంగా జగన్ అమలు చేసిన ఒక్కో సంస్కరణకి స్వస్తి చెబుతూ వచ్చింది. అందులో టోఫెల్, ఐబీ బోధనకు చరమగీతం పాడేశారు. సిబిఎస్ఈ బోధనకు తూచంటూ పేద పిల్లలకు అందుతున్న నాణ్యమైన విద్యను దూరం చేసేశారు. ఆరోగ్యశ్రీకి ఉరివేయడానికి పన్నాగాలు పన్నుతూనే కొత్త ప్రభుత్వ మెడికల్ కాలేజీల మీద పడ్డారు. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా జగన్ ప్రభుత్వం 17 మెడికల్ కాలేజీలను తీసుకొస్తే వాటిని ప్రైవేటీకరణ చేయడానికి కుట్రలు పన్నుతోంది చంద్రబాబు ప్రభుత్వం. పేద మధ్యతరగతి ప్రజలు వైద్య విద్యని అభ్యసించడానికి వీల్లేదన్నదే పచ్చముఠా సిద్ధాంతం. అందుకే డబ్బున్నోళ్లకే వైద్య విద్య అందుబాటులో ఉంచాలని చంద్రబాబు అండ్ కో కుట్ర పన్నుతున్నారు. ఇక అమరావతి మాటున అవినీతి అంతే లేకుండా సాగుతోంది. నిర్మాణాల అంచనాలను ఊహకందని స్థాయిలో పెంచేస్తూ 1,000 కోట్ల రూపాయల దోపిడీ మాత్రం నాన్ స్టాప్ గా సాగుతోంది. మరోవైపు అమరావతి రైతుల జీవితాలతో ఆడుకుంటున్నారు పాలకులు. ఇప్పటికే భూములిచ్చిన రైతులను నిలువునా ముంచేసిన చంద్రబాబు ప్రభుత్వం భూములివ్వని రైతులే లక్ష్యంగా కొత్త కుట్రలకు తెరతీసింది. అదే సమయంలో మరో 50,000 ఎకరాలు రాజధాని నిర్మాణానికి కావాలంటూ పెద్ద బాంబు పేల్చింది. అమరావతి ఏపీ గుదిబండ అని స్పష్టంగా అర్థమవుతోన్న వేళ మావిగన్ ప్రతిపాదన తెచ్చారు జగన్మోహన్ రెడ్డి. మావిగన్ కారిడార్తో తొలి రోజు నుంచే రాజధాని అందుబాటులోకి వస్తుంది. మావిగన్ కారిడార్ అనౌన్స్ చేస్తే చాలు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని పరుగులు పెట్టించే గ్రోత్ ఇంజిన్ తొలి రోజు నుంచే తన పని మొదలు పెడుతుంది. మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు మధ్య 110 కిలోమీటర్ల పరిధి. ఇక్కడ రాజధానికి ఉండాల్సిన అన్ని లక్షణాలు, అర్హతలు, మౌలిక సదుపాయాలు, 1 కోటి మందికి పైగా ప్రజల అవసరాలను తీర్చగల శక్తి సామర్థ్యాలు అన్నీ ఉన్నాయి. అందుకే జగన్మోహన్ రెడ్డి చేసిన మావిగన్ ప్రతిపాదనకి ఏపీ ప్రజలు జేజేలు కొడుతున్నారు. మావిగన్ కోసం లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేయనక్కర్లేదు. అందుకే జగన్మోహన్ రెడ్డి మావిగన్ ప్రతిపాదనకి మేధావుల నుంచి సామాన్య ప్రజల దాకా అందరి మద్దతు లభించింది. కానీ పచ్చముఠా మాత్రం అమరావతి మాటున తాము చేస్తోన్న అవినీతి వ్రతం ఎక్కడ ఆగిపోతుందో అని కొత్త కుట్రలకు పదును పెడుతోంది. 2 ఏళ్ల కాలంలో ఏపీలో కోలుకోలేని విధ్వంసం సృష్టించిన పచ్చముఠా రాబోయే 3 ఏళ్లలో ఎంత వినాశనం సృష్టిస్తుందో అని ఏపీ ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఇది వాల్టి మ్యాగజైన్ స్టోరీ. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు స్టే ట్యూన్ టు సాక్షి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.